మీరు విశాఖలో ఉంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మీకోసమే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో ఇక్కడ నగరవాసులకు నెలకు కూర్చుని 50,000 దక్కే ఛాన్స్ దక్కింది. ఇలాంటి మరి ఏ నగరానికి లేదని చెప్పవచ్చు. మరి విశాఖ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి. పర్యాటక పరంగా విశాఖపట్నం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. బీచ్లు, అరకు, బొర్రా గుహలు, కైలాసగిరి వంటి అద్భుతమైన ప్రదేశాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇలాంటి సమయంలో స్థానికులకు ఆదాయం పొందే అవకాశంగా మారింది ఈ అవకాశమే హోమ్ స్టేలు. ఈ అవకాశాన్ని నగరవాసులకు చేరువ చేసింది ఏపీ ప్రభుత్వం. హోటళ్లను కాకుండా పర్యాటకులు స్థానిక ఇళ్లలో ఉండే విధానమే హోమ్ స్టే. అంటే మీ ఇంటిలోని ఒక గది లేదా అంతస్తును రోజువారీ అద్దెకు ఇచ్చే అవకాశం. ఇది పర్యాటకులు ఆత్మీయతను, స్థానిక జీవనశైలిని పరిచయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 2025-29 పర్యాటక విధానంలో భాగంగా హోమ్ స్టే నమోదు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ విధానం ద్వారా పర్యాటకులకు తక్కువ ధరలో బస, స్థానికులకు ఆదాయం 2 లక్ష్యాలు నెరవేరుతాయి. మీ ఇంటిని హోమ్ స్టేగా నమోదు చేయాలంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అధికారిక వెబ్సైట్ను లేదా కేంద్ర నిధి పోర్టల్ను సందర్శించాలి. అక్కడే హోమ్ స్టే, హాస్టల్ బెడ్, బ్రేక్ఫాస్ట్ స్కీమ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఇంటికి సంబంధించిన ఫోటోలు, చిరునామా, గదుల వివరాలు, ఐడి ప్రూఫ్ మొదలైనవి అప్లోడ్ చేయాలి. ఒకసారి నమోదైన తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం హోమ్ స్టేకు గుర్తింపు లభిస్తుంది. ఈ పథకం కోసం మీ ఇంట్లో కనీసం ఒక గది బాగా ఉండాలి. బాత్రూమ్, మంచం, శుభ్రత, రక్షణ వంటి అంశాలపై అధికారులు తనిఖీ చేస్తారు. ఒక ఇంట్లో గరిష్టంగా 6 గదుల వరకు హోమ్ స్టేగా నమోదు చేసుకోవచ్చు. హోటళ్ల కంటే హోమ్ స్టేలు పర్యాటకులకు ఇంట్లో ఉన్న ఫీల్ ఇస్తాయి. విశాఖలోని స్థానిక సాంప్రదాయాలను, ఆహారాన్ని, సంస్కృతిని దగ్గరగా అనుభవించేందుకు ఇది బెస్ట్ ఛాన్స్. అందుకే విదేశీ పర్యాటకులకు హోమ్ స్టేలు చాలా ఇష్టంగా ఉంటాయి. విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినేషన్ గా పేరుగాంచింది. ఇప్పుడు ఇది హోమ్ స్టే సిటీగా కూడా మారే దిశగా ఉంది. ఇప్పటికే అరకు, పాడేరు, భీమిలి, యారాడ వంటి ప్రాంతాల్లో పలు హోమ్ స్టేలు కార్యక్రమాలు మొదలుపెట్టాయి. మీ ఇంటి ఖాళీ గదిను అద్దెకి ఇచ్చి నెలకు 10,000 నుండి 40,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఇది ఉద్యోగం లేకపోయినా కుటుంబానికి తగిన ఆదాయ మార్గంగా మారుతుంది. ముఖ్యంగా గృహిణులు, సీనియర్ సిటిజన్లకు ఇది మంచి అవకాశం.